ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చామంతి, చెప్పమ్మా, ఏం మాట్లాడాలి? అయ్యగారు అయ్యగారు అది అది అమ్మా చామంతి, నా దగ్గర చెప్పడానికి మొహమాటం దేనికమ్మా? నిన్ను అర్థం చేసుకునేవాడే కదా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు. చెప్తేనే కదా తెలిసేది. చెప్పడానికి కదా తీసుకొచ్చావు. చెప్పమ్మా చామంతి. నేను పెళ్లి చేసుకోలేనయ్య గారు. అమ్మ చామంతి, కాలేజీలో నీకు అబ్బాయికి ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నాయంట కదా, అందుకోసం వద్దంటున్నావా? చూడమ్మా, స్టూడెంట్స్ అన్నాక ఇలా చిన్న చిన్న జరుగుతుంటాయమ్మా. అతనే నిన్ను ప్రేమిస్తున్నానని ముందుకొచ్చాడు కదమ్మా. మంచి సంబంధం అంటున్నారు, ఒక్కసారి ఆలోచించమ్మా. లేదయ్య గారు, వాళ్ళ స్వభావమే మంచిది కాదు. నా లక్ష్యం వేరు, నా జీవితం వేరు, అది మీకు తెలుసు. నేనిప్పుడు పెళ్లి చేసుకోలేనయ్య గారు. అతన్ని నేను అస్సలు చేసుకోను. చూస్తుంటే జామ్ మెడలో ప్రేమ్ తాడి కట్టనట్టున్నాడు. ఇప్పుడు ఈ రాస్కెల్ చామంత్ అంటే ఇష్టమని వచ్చాడు. సార్ కి బాగా బ్రెయిన్ వాష్ చేశారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి అయ్య గారు. అందరి ముందు మీ మాట తీసేసినట్టుంటుందని అక్కడేం చెప్పలేకపోయాను. మీరే వాళ్ళకి చెప్పండి అయ్య గారు. సరేమ్మా, ఇది నీ జీవితం. నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు. పదమ్మా. రామా. ఏంటి హర్ష, తనకున్న డౌట్స్ అన్నీ నిన్నడిగిందా? కన్విన్స్ అయిందా? రమ్మా, చామంతికి పెళ్లి ఇష్టం లేదంట. చామంతికి పెళ్లి ఇష్టం లేదంట. చామంతికి పెళ్లి ఇష్టం లేదంట. చామంతికి పెళ్లి ఇష్టం లేదంట. అది లెక్క. వీళ్ళ లెక్క తారుమారు చేసావు చావు. ఎందుకు ఇష్టం లేదే? ఈ సంబంధానికి ఏం తక్కువ? ఇష్టం లేదని చెప్పిందని చెప్పాను కదరమ్మా. ఎందుకు ఇష్టం లేదో తెలియాలి కదా హర్ష. అసలు పెళ్ళి ఇష్టం లేదా, లేకపోతే గుణాతో పెళ్లి ఇష్టం లేదా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మగారు. ఈ గుణాతో అస్సలు ఇష్టం లేదు. చామంతి, అలా అనకు చామంతి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మీదే ప్రేమ పెంచుకున్నాను. నీతో పరిచయం పెంచుకోవడానికే కాలేజ్లో నీతో కావాలనే గొడవలు పడేవాణ్ణి. అలా అయినా నువ్వు నా ప్రేమని అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కానీ అపార్థం చేసుకున్నావు. అదీ కాక ఇష్టం లేనంతగా మనసుకు తీసుకున్నావని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇది నాకు చాలా బాధని కలిగిస్తుంది చామంతి. చూసావు కదా ఎంత బాధపడుతున్నాడు. గుణాకి నువ్వంటే చాలా ఇష్టం చామంతి. ఈ విషయం నాకు చాలాసార్లు చెప్పాడు. నువ్వే అర్థం చేసుకోకుండా ప్రేమ్ చుట్టూ తిరుగుతున్నావు.
నిషమ్మ, మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. మరి మంచి సంబంధం వచ్చినప్పుడు నువ్వు చేసుకోను అంటుంటే ఎవరైనా అలాగే అనుకుంటారు చామంతి. నీ చదువు అంతా కూడా వాళ్ళే చూసుకుంటామని చెప్తున్నారు కదా, ఇంకేం కావాలి? ఇక్కడే ఎన్నాళ్ళుంటావు? చామంతి వద్దని చెప్పింది కదా, ఎందుకు బలవంత పెడతారు? ప్రేమ్, నీకనవసరం, మధ్యలో మాట్లాడుకో. చామంతి, నువ్వు ఒప్పుకోవాలి. లేదమ్మగారు. రమా, నువ్వు ఆగు హర్ష. వీళ్ళేమైనా అనామకులు అనుకుంటున్నావా? వచ్చి అడిగారని లోకుగా కనిపిస్తున్నారా? వీళ్ల స్థాయి మరిచొచ్చారు. అది దానికి అలసైపోయిందా? అమ్మగారు, నేను అవన్నీ అనలేదండి. మరేం లేనప్పుడు నువ్వే సంబంధాన్ని ఒప్పుకోవడానికి నీ ఇబ్బందేంటో చెప్పు. మీ నాన్న జీవితకాలం వెతికినా ఇలాంటి సంబంధం తీసుకురాగలడా? వచ్చిందానికి సంతోషించక ఏంటి నీ తీరు? గుణ నిన్ను బాగా చూసుకుంటాడు, బుద్ధిగా ఒప్పుకో. అమ్మగారు, నాకు ఈ గుణ అంటే ఇష్టం లేదని చెప్తున్నాను కదా అమ్మగారు. నాకిప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు. లేదు, నీ మనసులో ఏదో పెట్టుకునే మాట్లాడుతున్నావు. ఇంత మంచి ఫ్యామిలీని వద్దు అనడానికి నీకు సరైన రీజన్ లేదు. వీళ్ళది మంచి ఫ్యామిలీ కాదమ్మగారు. వీళ్ళ నాన్న ఒక క్రిమినల్. జైల్లో ఒక ఖైదీని చంపేశాడు. ఆ కేసు ఈ ప్రేమ్ బాబే వాదిస్తున్నారు. చామంతి, ఏమంటున్నావమ్మా? ఏం లేదు సార్, మీకు నేను చెప్తాను కదా, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఎలిగేషన్స్ రావడం అనేది చాలా కామన్ కదా. అలాగే నా మీద కూడా ఎలిగేషన్ వచ్చింది. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. లేదా? ప్రేమ్ ఉందని కోర్టు చెప్పిందా బాబు? లేదుగా బాబు. అది సార్ విషయం. కానీ చామంతి వినడం లేదు. అయినా తన మీద నాకేం కోపం లేదు సార్. మా వాడు ప్రేమించాను అన్న ఒక్క మాటతోటి, ఆ పెద్ద మనసుతోటి పెళ్లి చేయడానికి ముందుకొచ్చాను. అది సార్ నా క్యారెక్టర్. ఈరోజు కాకపోతే రేపైనా ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటకు వస్తాను. అప్పుడు వీళ్ళకు కూడా తెలుస్తుంది నా నిజాయితీ ఏంటో.